రప్పించేనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమయ్యేను. చూడండి, ఇక్కడ దేవతతో గిద్యోను మాట్లాడుతున్నాడు, అంటే పోరాడుతున్నాడు. అంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. సరే, ఐగుప్తులో మా పితరులందరూ కూడా బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేసి వారందరినీ కూడా విడిపించి తీసుకువచ్చారన్న సంగతి మేము విని ఉన్నాము కదా. అలాంటి అద్భుత కార్యములు ఇప్పుడు ఏమైనాయి అని దేవదూతతో మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు, అప్పుడు చేసిన కార్యము ఇప్పుడు ఎందుకు జరగట్లేదని చెప్పేసి గిద్యోను దేవదూత అంటున్నాడు. అయితే యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించేనని అతనితో చెప్పింది. యెహోవా ఆనాటి కాలంలో మాతో ఉన్నాడు, మా ముందున్నాడు, మమ్మల్ని నడిపించాడు. ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ, ఎటువంటి వ్యతిరేకతలు వచ్చినప్పటికీ, ఎటువంటి శత్రువులు వచ్చినప్పటికీ వారి చేతిలో నుండి మమ్మల్ని విడిపించాడనే మాట మేము విని ఉన్నాము, మా పితరులు చెప్పారు. అయితే దేవుని యొక్క అద్భుత కార్యములు ఇప్పుడు ఏమైపోయినాయి. దేవుడే మాకు తోడుగా ఉంటే కనుక మిద్యానీయుల చేతికి మేము ఎలాగా అప్పగించబడతాము, ఇది ఎలా జరుగుతుందని దేవదూతను అడుగుతున్నాడు. అంటే అప్పటి కాలంలో వారు దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు, దేవునికి తిరుగుబాటు చేశారు. అయితే మోషే ద్వారా అనేకమైన సూచక క్రియలు, ఆయన అద్భుత కార్యములు చేసిన ద్వారా ఏమైందంటే దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగినప్పటికీ దేవుడు ఏం చేశారు, వారిని అనేకమైన మార్గాలంతా తీసుకువచ్చి ఐగుప్తులో ఎలాంటి బానిసత్వం చేశారు, అంతకు మించి బానిసలుగా ఉండవలసిన స్థితిలోనికి తీసుకొచ్చాడు దేవుడు. అయితే అంతకి మించి పరాక్రమశాలులు ఒక్కొక్కరు అంట 100 మందిని 1000 మందిని జయించగలిగిన శక్తిమంతుల దగ్గర తీసుకొచ్చారు. అయితే ఇశ్రాయేలు ప్రజల వారిని చూసి అంటున్నారు కదా, మేము ఐగుప్తులో మరణించడం నీకు ఇష్టం లేక వీరి చేతికి అప్పగించడానికి తీసుకొచ్చావా అన్నారు. అయితే దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే కనుక అక్కడ శ్రమను చూసి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ అంతకు మించి శ్రమ ఉంది, కాకపోతే మనం ధైర్యంగా నిలబడితే కనుక వారిని దేవుడు మన ముందు నుండి తొలగిస్తాడు. పారిపోయే రీతిగా దేవుడు కార్యం చేస్తాడు. ఆ కార్యం చేశారు కనుక ఆ పితరులు చెప్తున్న మాట ఏం చేశాడంటే కనుక గిద్యోను విన్నాడు. ఆనాటి కాలంలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, యెహోవా మాకు తోడుగా ఉండి చేసిన అద్భుత కార్యములన్నీ కూడా మేము విని ఉన్నాము, మా పితరులు వివరించారు. అయితే ఇప్పుడు ఆ కార్యములు ఏమైపోయి మమ్మలను మిద్యానీయుల చేతికి ఎలా అప్పగించాను అని అంటున్నాడు. అంటే మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారంటే కనుక మనం ఈ రోజునాడు ఒకరి చేతి కింద బానిసలుగా ఉన్నామంటే మన అతిక్రమములు లేకపోతే మన అవసరాలు, అంతేగాని మన అవసరాలను అతిక్రమములు మించి మనం ఏం చేస్తున్నామంటే కనుక ఎదుటివారి మీద మనము నిందలు మోపడానికి మన ఆలోచనలు అలా ఉంటున్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, మీరు వినయము కలిగి విధేయత కలిగి ఆలోచన చేస్తే కనుక ఎవరి వలన మీరు ఈ స్థితిలో ఉంటున్నారో మీకు తెలిసిపోతుంది. అంటే మన స్థితి ఇప్పుడు ఇలా ఉందంటే కనుక ఆ స్థితి మన ద్వారానే జరిగింది. ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలన్నా, లేమి స్థితిలో ఉండాలన్నా కానీ మన యొక్క ఆలోచనలే మనల్ని నడిపిస్తాయి. హల్లెలూయా. అయితే మనం దేవుని నుంచి, ఆయన యొక్క వాక్యం నుంచి మనం ఎప్పుడు కూడా బయటికి తొలగిపోయే రీతిగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం మీద మనం దృష్టి నిలిపినట్లయితే కనుక ఎటువంటి తొందరపాటును, ఎటువంటి తడబాటును లేకుండా గాను, నిరుత్సాహము లేకుండా గాను, భయము లేకుండా, బెంగ లేకుండా దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని నిలబెడతాడు. ఒకవేళ మనం నడుస్తున్నప్పుడు మన పాదములు తొట్టిళ్ళతో నిలబడి దేవుడు ఏం చేస్తాడంట, మన పాదములు సరిచేసి నడిపిస్తాడు. మనలో అనాలోచన ఉన్నప్పుడు ఏం చేస్తామంట, వాక్యానుసారంగా నడుచుకోలేము, దేవుడిని వెంబడించలేము. దేవుడు అంటున్నాడు కదా, నీ భారములు విడిచిపెట్టి నా మీద మోపితే నీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. అయితే దేవుడు ఇంకొక మాట అన్నాడు, ఏమన్నాడంటే కనుక నీ సిలువ భారము నీవే మోసుకుని నన్ను వెంబడించమన్నాడు. సిలువ భారం అంటే కనుక మన శ్రమలు కలిగిన మన కుటుంబ భారం అంతటి కూడా మనం మోసుకుంటూ దేవుడిని వెంబడిస్తేనంట దేవుడు అంటున్నాడు కదా, మన భారమును తీసివేస్తాను అంటున్నాడు. అయితే ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్న మాట ఏమిటంటే కనుక మా పితరులు చేసిన అద్భుత కార్యములు ఇప్పుడు ఏమైపోయి, ఆనాటి కాలంలో ఉన్న దేవుడు ఈ నాటి కాలంలో లేడు, ఏమైపోయాడని అడుగుతున్నాడు. అయితే దేవుడు ఎప్పుడు ఉన్నాడు, దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు, దేవుడు మారని దేవుడు. మనమైనా మారిపోతాం కానీ దేవుడు ఎన్నడని కూడా మార్పు లేని దేవుడు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నేను ఉన్నవాడును అనువాడును అంటే ఆయన ఎక్కడైనా ఏ స్థలంలో నేను ఉన్నవాడు. మనము ఎక్కడైనా మనం ప్రార్థించగలిగితే కనుక ఆయన సన్నిధి మనకి ఆ స్థలం అంతే మనకి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా తొట్టిల్లి పడిపోకుండాను, మనం తూలిపోకుండా సోలిపోకుండాను దేవుడు మనల్ని ఎంతగానో నడిపించడానికి మన ముందు ఉన్నాడు. అయితే మన ముందున్న దేవుణ్ణి మనం విడిచిపెట్టేసంట. చూడండి, సజీవులు నిన్ను స్తుతించగలరు, ఈ రోజు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, సజీవులే నిన్ను స్తుతించగలరు. సజీవులు అంటే కనుక ఇప్పుడు మనం సజీవంగా ఉన్నాము. సజీవంగా ఉన్నవారు మాత్రమే దేవుని సన్నిధిలో సమకూడి ఉంటారు. దేవుని సన్నిధిలో సమకూడి ఉండటమే కాకుండా గాను ఆయన నామాన్ని ఆరాధించడానికి కానీ, గణపరచడానికి కానీ,
దేవుడి యొక్క కార్యములు మనం చూడడానికి కానీ కారణం ఏంటంటే కనుక దేవుడు మనల్ని సజీవముగా నిలబెట్టి ఉంచాడు. ఈ రోజు నాడు నువ్వు నేను సజీవముగా ఉన్నామంటే ఆయన యొక్క మహాకృప, ఆయన యొక్క ఉచితమైన కృప చేతనే ఈ కార్యములు జరుగుతున్నాయి. నీ విశ్వాసము నీకు తెలియదు, అంటే నీ విశ్వాసం అంట ఎంత బలమైనదో నీకు తెలియదు. ఎందుకని తెలియదు అంటే కనుక నేను విశ్వాసంగా ఉంటున్నానా లేదని ఒక్కొక్కసారి మనలో ఆలోచన వస్తుంది. అయితే మన విశ్వాసం ఎలాంటిదో మన ఎదుటి వారికి తెలుసు. మన విశ్వాసాన్ని అంట ఎదుటి వారికి మాదిరిగా ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంట, బలమైన కార్యాలు మనం చూస్తాము. చూడడానికి గల కారణం ఏమిటంటే కనుక మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు కనుక మనం చూస్తాము. మన ఎదుటి వారు అంటారంట, మనతోటి ఉన్నవారు అంటారంట నీ విశ్వాసము గొప్పది. అంటే ఆ విశ్వాసము గొప్పదన్న మాట మనం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలి. దేవునితో ప్రార్థనలో కానీ దేవుని వాక్యములో కానీ మనం ఎంత బలముగా ఉంటే మన విశ్వాసం అంతా బలంగా ఉంటుంది. అందుకని ఇక్కడ గిద్యోను ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవదూతతో గిద్యోను ఒక మాట ఇప్పుడేం చెప్పండి, నేను నా ఇంటికి వెళ్ళి వస్తాను, అంతవరకు కూడా నీ కళ్ళంలో ఇక్కడ కాపుగా ఉండమంటే కనుక దేవదూత అక్కడే ఉంది. ఎందుకంటే కనుక గిద్యోను మాట ఎందుకని అన్నాడంటే కనుక నిజమైన దేవుడైతే కనుక ఉంటాడు కదా అని ఆలోచన చేశాడు. అయితే గిద్యోను వెళ్ళొచ్చినప్పటికి కూడా దేవదూత అక్కడే ఉంది. అంటే దేవుడు వచ్చి మాట్లాడంటే కనుక దేవుని యొక్క చిత్తం నెరవేర్చేంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. ఏదో మాట చెప్పి వెళ్ళిపోయే దేవుడు కాదు. చెప్పిన మాట నెరవేర్చేంత వరకు కూడా మనలోను మన ముందుండి నడిపిస్తాడు.